వెల్కమ్ టు ఆర్గానికా కిచెన్. స్పినాచ్ గ్రేవీ కడాయి కర్రీ కావాల్సింది. శుభ్రం చేసిన పాలకూరను సన్నగా తరిగి ఉంచుకోవాలి. గ్రేవీకి కావాల్సిన వేరుశనగలు, నువ్వులు, ఎండు కొబ్బరి ముక్క, 1 స్పూన్ శనగపిండి వేసి నీళ్లు పోసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కుకింగ్ ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. ఇప్పుడు తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టాలి. ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయాలి. ఈ కర్రీ నేను మాకు తెలిసిన రాజస్థాన్ వాళ్ళ దగ్గర చూశాను. ఎలా చేయాలో అడిగి తెలుసుకొని ఇంట్లో 2-3 సార్లు చేశాను. రోటీకి చాలా బాగుంది. రైస్లో కూడా ఈ కూర బాగుంటుంది. ఒకసారి చేసి ట్రై చేయండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలిపెట్టాలి. ఈ ఆర్గానికా కిచెన్ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త రెసిపీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేయాలి. చిక్కదనంగా ఉండటానికి కొంచెం వాటర్ చేర్చి కలిపి పెట్టాలి. వేసిన గ్రేవీ చిక్కదనంగా ఉండటాన అడుగు అంటుతూ ఉంటుంది. అందుకని కలిపి పెడుతూ ఉండాలి. ఇలా కలిపి పెడుతూనే ఉండాలి. గ్రేవీ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం పలుచగా చేయటానికి వాటర్ చేర్చి కలిపి పెడదాం. ఇప్పుడు ఈ రెసిపీలో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ ఆర్గానిక్వే. 2-3 ఏళ్ళ నుంచి కిచెన్ కుకింగ్లో ప్రతిదీ ఆర్గానిక్వే యూజ్ చేస్తున్నాం. వీలున్నంత వరకు ఫుడ్ విషయంలో ఆర్గానిక్వే తెచ్చి యూజ్ చేసుకుందాం. అందరం హెల్తీగా ఉందాం. వీటిల్లో వేసిన నువ్వులు, వేరుశనగల వల్ల చిక్కదనంతో తొందరగా ముద్దలాగా వస్తుంది. అందుకని కలుపుతూ ఉండాలి. కర్రీకి సరిపడు సాల్ట్, కారంని వేసుకుందాం. ఇలాంటి గ్రేవీ కర్రీకి కసూరి మేతిని వాడతారు. నేను కూడా కసూరి మేతిని వేస్తున్నాను. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కదనం ఎక్కువైతే కొంచెం వాటర్ చేర్చి కలిపి పెట్టాలి. చూసారా, అడుగు అంటకుండా ఇలా కలిపి పెడుతూనే ఉన్నాను. ఇలాంటి గ్రేవీ కర్రీలకి గరం మసాలా వేయాల్సింది. వేసిన మసాలాలన్నీ ఉడికాయి. రెసిపీలో ఇంపార్టెంట్ మెయిన్ది కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుందాం. పాలకూరను కలియపెట్టకుండా ఇలానే ఉంచండి. కొంచెం వాటర్ చేర్చి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఇలానే ఉడికించండి.
ఇప్పుడు మూత తీసి ఒకసారి కూరనంతటిని కలిగి పెట్టండి. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. వేసిన అన్ని మసాలాలు, ఉప్పు, కారం సరిపోయాయి. కర్రీ కంప్లీట్ అయింది. ఈ కర్రీ మరింత రుచిగా ఉండటానికి 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నా. గీ వేసుకోవడం ఆప్షనల్, నెయ్యి వేసుకోకపోయినా పర్లేదు, కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. నెయ్యంతా కలిసేలా కలిపెట్టి గార్నిష్ కోసం కొత్తిమీర చల్లి ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రుచికరమైన స్పినాచ్ గ్రేవీ కడాయి కర్రీ రెడీ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.